ఏంటి అని అంటే ఒకడు కొత్తగా దేవుని నమ్ముకున్నాడు. వాడు మంచి మందు బాబు, పేకాట బాగా ఆడేవాడు అనమాట, మందుగా ఆడేవాడు. హల్లెలూయా. బాగా దేవుని నమ్ముకున్నాడు. దాదాపు ఒక 3-4 నెలల పాటు దేవుని కొత్తగా నమ్ముకున్నాడు. బాగా చక్కగా దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు, వాక్యం వింటా ఉన్నాడు, ఉపవాసములు ఉంటా ఉన్నాడు. అంతా బాగానే ఉంది. ఒక 3 నెలల కాలం గడిచింది. కాలం గడిచిన తర్వాత ఏమైనదంటే, అయ్యగారు ఏసన్న గారు, మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడు కూడా నాలాగనే, వాడు కూడా తాగేవాడు, వాడు కూడా పేకాడాడి జీవితాన్ని నాశనం చేసుకునేవాడు. వాడిని నేను ఎలాగైనా సరే సువార్త చెప్పి వాడిని పిలుచుకొని వస్తానండి అని పోయాడంట. పిలుచుకొని వస్తానని చెప్పి వాడు వెళ్ళే టైంలో ఏసన్న గారు చెప్పారు, వాడు ఎక్కడ ఉంటాడు అని అంటే, ఆడ పేకాట ఆడుతుంటారు, ఆడ ఉంటాడు, ఆడ కూర్చొని ఆడుతూ ఉంటాడు ఆ గట్టు మీద అని అంటే, సరే వాడు ఇంట్లో ఉన్నప్పుడు పోయి నువ్వు సువార్త చెప్పు, వాడు పేకాట దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి చెప్పొద్దు అని అన్నాడంట. ఏముందిలే, దేవుడు నాకు బలంగా ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాను, ఉపవాసం చేసుకుంటున్నాను అని చెప్పి వాడేం చేశాడంటే పోయాడు ఆ పేకాట దగ్గరికి. పేకాట గడ్డ దగ్గరికి పోయాడు. స్నేహితుడు కూర్చున్నాడు. స్నేహితుడు చేతిలో కార్డులు పట్టుకొని ఉన్నాడు. కార్డులు పట్టుకొని ఉంటే, అరే రారా నీతో మాట్లాడాలని అంటే, ఉండరా ఈ ఆట అయిపోతానే వస్తాను. ఏంటి ఈ ఆట అయిపోతానే, ఈ రౌండ్ అయిపోగానే నేను వచ్చేస్తాను. హల్లెలూయా. చేతిలో పేకలు కనబడుతూ ఉంటే, కార్డ్స్ కనబడుతుంటే, వాడు పొరపాటున రాంగ్ కార్డు తీయడానికి వేయబోతున్నాడు. ఆ కార్డు వాడు బయట వేసాడు అనుకో, వీడు ఓడిపోతాడు. వెంటనే ఈ విశ్వాసం ఏం చేసినాడో తెలుసా, రే ఆ కార్డు వేయొద్దురా, ఏంటి ఆ కార్డు వెయ్యొద్దురా, ఆ కార్డు వేసావంటే ఓడిపోతావురా అని చెప్పి మెల్లగా ఆ కార్డు తీసేసి ఇతనే తీసి వేరే కార్డు వేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈ వీడేమంటున్నాడు, ఇంకొక ఆట వచ్చేస్తారా, నువ్వు చెప్పినట్టు వింటారా, పోదాం రా ఎటుకన్నా మాట్లాడదాం రా అంటే, నువ్వు సరేలే అట్లా అయితే నా మాట వింటాను కదా అని చెప్పా. మళ్ళీ ఏం చేశాడనంటే, మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఈసారి కార్డుస్ వచ్చింది ఏదో ఇతని చేతిలో లేవు కానీ విశ్వాసి చేతిలో ఉన్నాయి కార్డులు. ఎవరి చేతిలో ఉన్నాయి? విశ్వాసి చేతిలో ఉన్నాయి. ఆఖరికి ఏమైపోయింది, ఆ విశ్వాసి వీడు పోయాడు, తీసుకోరా ఒక్కసారి సిగరెట్ తాగితే, ఇన్నేళ్ల నుంచి తాగా, ఒకసారి తాగితే ఏమన్నా అవుతుందారా? ఏంటివి సులువుగా అంటే చిన్న చిన్న వాటితోనే మన జీవితాలలో శ్రేష్టమైన అతి గొప్పదైన దేవుని పిలుపు, ఆ పిలుపుకి వచ్చేటువంటి బహుమానము పోగొట్టుకుంటున్నాము. దేవుడిచ్చినటువంటి దానిని పోగొట్టుకుంటున్నాము. కుటుంబములలో సంవత్సరములు గతిస్తుంటున్నాయి. ఎన్నో సంవత్సరాలు అవుతున్నది దేవుని దగ్గరకు వచ్చి దేవుని నమ్ముకొని. నేను లోతుగా తీసుకొని వెళ్ళడం లేదండి, ఈరోజు సింపుల్ విషయాలే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. సంవత్సరాలు గతిస్తూ ఉంటున్నాయి. అయినప్పటికీ ఇంకా లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వాటి వైపున మన కనుదృష్టి నిలిపి హృదయమును గాయపరుచుకొనుచు, వ్యర్థమైన మాటలు పలుకుచు, లేనిపోనివి కల్పించుకొనుచు, వాటి మీద వీరు వీటి మీద వారు, లేకపోతే కొంతకాలం అయిపోయిన తర్వాత, నెమ్మది కలిగిన తర్వాత ఎక్కడో మళ్ళీ దానిని ఆ గాయమును రేపడము, దానిని మళ్ళీ దాని మీద స్ట్రగుల్, దాని మీద పోట్లాట. ఎంతకాలము వాటి గురించి నువ్వు ఆవేదన చెందుతూ, బాధపడుతూ, కన్నీరు పెట్టుకొనొచ్చు, వీటిలోనే ఆ బావిలోనే ఆ సంసారం, లేకపోతే ఆ సంబంధించినటువంటి వాటిలోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. కొంతమంది అంటారు ఏంటి అని అంటే, ఇవన్నీ వదిలేసి సన్యాసం తీసుకుంటే మేలు అని అంటారు. ఏంటి హిమాలయాలకు వెళ్ళిపోతా అంటారు. నాయన చలికి ఒక్కరోజు కూడా ఉండలేవు నువ్వు. ఏంటి చలికి హిమాలయాలకు పోతానంటావా? నువ్వు చలికి ఒక్కరోజు కూడా ఉండలేవు. ఆడ కూడా సమస్యనే. హల్లెలూయా. అంటే సమస్యలు లేని జీవితాలు లేవు. అలాగని చెప్పి మన చేతులారా చిన్న చిన్న విషయాలలో వాటిని చూసి వీటిని చూసి మొదలు పెట్టుకొని ఎక్కువగా ఆలోచించుకుంటూ మన జీవితాలను వాటి వైపునే పెట్టుకొని నష్టపోతూ ఆవేదన చెందొచ్చు. చిన్న చిన్న చెడు అలవాట్లను మన జీవితములను నాశనం చేసే విధముగా అర్థమవుతున్నది కదండి. అనేకమైన సార్లు అండి. అంటే చాలా ఎలా అంటే ఏదో చేసేయాలని చెప్పి షార్ట్ కట్ మార్గాలు ఎన్నుకొని లేనిపోని అన్నింటినీ మన జీవితం మీద ఉన్న ఆశీర్వాదాలను పోగొట్టుకోవడము, డబ్బు త్వరగా సంపాదించేయాలనేటువంటి దురాశతో వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళని చూసి నువ్వు లేని వాటిని, నీ దగ్గర లేని దానిని పొందుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గములను ఎన్నుకోవడము. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, పులికి వాతలు ఉంటాయి, నక్క కూడా అనుకునిందంట ఏంటనంటే నాకు కూడా వాతలు ఉంటే అందరూ భయపడతారు, అడవంతా భయపడుతుంది అనుకునిందంట. ఏమి అడవంతా పులిని చూసి ఎందుకు భయపడుతున్నాయంటే వాతలు ఉన్నాయని. హల్లెలూయా. నక్క కూడా అనుకునిందంట ఆ వాతలు నేను కూడా పెట్టుకునింది, కాలిపోయింది, అంతే, ఇంకెంతకాటికి ఏమీ లేదు. అంటే అలాగనే చాలామంది జీవితాలలో అటువంటి పరిస్థితులే వస్తూ ఉంటాయి.
ఐఎమ్ షేరింగ్ స్మాల్ థింగ్స్ టుడే. ఎంతకాలమని అమ్మా, ఎంతకాలమని వాటన్నింటి గురించి మనం ఆలోచించుకుంటూ చిన్న విషయాల గురించి మనం వాటిని మనసులు గాయపరుచుకొనొచ్చు. కుటుంబ పరిస్థితులలో ఇంకా వాటన్నింటి గురించి మదన పడుతూ నీ యొక్క జీవితాన్ని చిన్నవే సులువుగా చిక్కలబెట్టే పాపములే మన జీవితాలలో దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయి, మనశ్శాంతి లేకుండా చేస్తాయి, అవమానములు కూడా కలగజేస్తాయి. సంవత్సరాల తరబడి ఆవేదనలతో, చిన్న కోపమే, చిన్న కొట్లాటనే పెద్ద కుటుంబ సమస్యలు వచ్చి కుటుంబాలు విడిపోవడానికి కారణమైపోతుంది. చిన్న వాటినే పట్టుకొని ఆ చిన్న వాటి చుట్టూనే తిరుగుతూ కొట్లాడి అవమానములు తెచ్చుకొనొచ్చు, అపనిందలు తెచ్చుకొనొచ్చు, విడిపోయి లేకపోతే నష్టపరుచుకొని మనశ్శాంతి లేక ముఖము చూచుకొనలేక పడక. హల్లెలూయా.